హాయ్ అండి, నేను మీ విజయ్. ఇప్పుడే తండేల్ మూవీ చూశానండి. ప్యూర్ లవ్ స్టోరీ. నిజంగా మధ్యకారులకి అయితే మాత్రం ఒక వారం రోజులు వాళ్ళ వేటకెళ్ళరు. శుభ్రంగా సినిమా హాల్లోనే ఫ్యామిలీస్ తోటి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారనమాట. చాలా మంచి ప్యూర్ లవ్ స్టోరీ అండి. నాగ చైతన్య గారు యాక్టింగ్ అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే కనుక అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్యూర్గా ఒక సముద్రంలో మధ్యకారుడు ఎలా ఉంటాడు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ భోజనం ఎలా చేస్తారు అనేది కూడా చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు. బాగుంది చూడడానికి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం సాయి పల్లవి ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ దాకా కూడా తను చేసిన స్టెప్పులు కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన సెంటిమెంట్ సీన్లు కానీ అసలు లవర్స్కి అయితే మాత్రం చాలామందికి కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే లవర్స్ అన్నాక ఎక్కువ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మరి మధ్యగారుడు సముద్రం మధ్యకి వెళ్ళిపోతే సిగ్నల్ ఉండదు కదా. ఈ మధ్యలో ఎలాంటి పెయిన్ ఉంటుంది, వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది చాలాగా అంటే లవర్స్కి బాగా కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడైతే నేను మామూలుగా హైదరాబాద్లో ఉంటే కనుక ఐమాక్స్ దగ్గర రివ్యూస్ ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు నేను వేరే వైజాగ్ దగ్గర ఉన్నాను కాబట్టి అక్కడున్న థియేటర్ విలేజ్లు ఉంటాయి కదా, మా రెస్పాన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే ఒక రియల్ స్టోరీని తీసుకొని గీత ఆర్ట్సోళ్ళు ఏంటి ఏదో ఉండకుండా ఆయన సినిమా ఒప్పుకోడండి. నిజంగా చెప్పాలంటే ఏదో మ్యాటర్ ఉండాలి. మగధీర తర్వాత చాలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఈ మధ్యకాలంలో అంత ఇది లేదు. కానీ ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది. నాగ చైతన్య గారి సినిమాలు అన్నీ కూడా లవ్ వీళ్ళ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ సినిమాకి ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఆయన ఇచ్చిన ఆర్ఆర్లో అంటే మ్యూజికల్ హిట్ అనమాట ఈ సినిమా. అంతకుముందు ఉప్పనాకి ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్లో ఉంటుంది. అదేంటంటే స్టోరీ దానికి సంబంధం లేదు, రియల్ స్టోరీ అనమాట. అంటే మధ్యకారులు ఏటకెళ్ళినప్పుడు ఒక 3 నెలలు 2 నెలలు 6 నెలలు రారు కదా, ఏటకెళ్ళిపోతుంటారు కదా. అక్కడ పాకిస్తాన్కి దొరికిపోయి అక్కడ జైల్లో కొన్నాళ్ళు ఉంటే ఇక్కడ హీరోయిన్ను ఎలా కాపాడుకుంటుంది ఏంటి, మళ్ళీ కోపాలు తాపాలు హీరోయిన్కి అన్నీ ఉంటాయి. సో ఏంటంటే హీరోయిన్కి ఇక్కడే ఎదురుకుంటే నా ముఖంలోనే ఉండు, నా ముఖంలో మొగ పెట్టి ఇక్కడే ఉండు, నువ్వు పని చేసుకోకు అని అంత పిచ్చిలో అనమాట హీరో అంటే. సో ఆ కైండ్ ఆఫ్లో స్టోరీని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనేది మ్యూజికల్ హిట్గా చూపించాడు. అండ్ ఎమోషనల్గా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో సాయి పల్లవి డ్యాన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అందులో ఒక శివుడు సాంగ్ ఉంటుంది, సెకండ్ సాంగు అసలు పూనకాలు తెప్పించేసింది. ఎందుకంటే ఆ సాంగ్ దగ్గరుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సెట్టు ఎలా ఉండాలి అంటే కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఈ కైండ్ ఆఫ్లో ఉండాలని దగ్గరుండి చేయించుకున్నారంట. అంటే మనకి సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. కట్ చేస్తే సాయి పల్లవి దేవిశ్రీ ప్రసాద్ గారి కోసం ఇంతలా చెప్తుందంటే అనుకున్నాను. కానీ సాంగ్ స్టార్ట్ అయిన ఒక 5 సెకండ్స్ తర్వాత తన విశ్వరూపం చూపించేస్తుంది డ్యాన్స్. అదైతే చాలా బాగుంది. సో ఇంటర్వెల్ తర్వాత ఈ జైలు సీక్వెన్స్ కానీ, ఈ జైల్లో జరిగే అంటే పాకిస్తాన్కి హిందూస్థాన్కి మధ్యన అంటే జెండాకి జరిగిన కొన్ని వార్లు, జైల్లో ఫైట్ సీన్లు కానీ ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ పాత్రలు కొన్ని కల్పిత పాత్రలు ఉంటాయి, రియల్ స్టోరీ అయినా కూడా అవి బాగున్నాయి చూడడానికి. అంటే మనం చూపించిన సీను మరీ ఎక్కువసేపు చూపించేసి తలనొప్పి తెప్పించకుండా ఎంతవరకు అంటే షార్ట్ వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అంటే కొన్ని ఎమోషనల్ సీన్లు ఉన్నాయనుకోండి, ఇంకా అవే చూపిస్తే మనకు బోర్ కొడుతుంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. లవ్ ట్రాక్ కూడా వీళ్ళది సాంగ్లోనే లవ్ ట్రాక్ కనపడుతుంది కానీ రియల్గా కనపడదు మనకి. అంటే రియల్గా వీళ్ళ కాంబినేషను ఎక్కువసేపు కనపడలేదు. వాళ్ళు సాంగుల్లో కానీ లేదంటే 3 నెలలకు ఒకసారి వేటకెళ్ళి వస్తారు చూసారా, అప్పుడు కానీ ఇవన్నీ కూడా చూపించే విధానం బాగుంది. సో డైరెక్టర్ గారు రీసెర్చ్ బాగానే చేశారు. సో ఇప్పుడు నాకైతే తెలిసి ఈ మధ్యకాలంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చి బాగా కాలేజీలో బాగా సెలవులు పెడతారు. ఎందుకంటే ఇది లవర్స్కి అనమాట. అంటే ఫిబ్రవరి 14 వచ్చిందంటే మాత్రం ఒక మంచి సినిమా వస్తుంది లవర్స్కి సంబంధించి. సో ఇది ది బెస్ట్ మూవీ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూసినంత వరకు కూడా నాకు అనిపించింది ఏంటంటే రక్తం గారిపోతుంది అనుకుంటారేమో, చెమటలకి కుంకుమ గారిపోతుంది. సో ఏదేమైనా మాత్రం సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. సో లవర్స్కి అయితే మాత్రం కనెక్ట్ అయిపోతారు. కొంతమంది పెద్దవాళ్ళకి అది ఉంటే కొంచెం అటు ఇటుగా అనిపిస్తుందేమో కానీ నాకైతే మాత్రం బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.